హాయ్ వెల్కమ్ టు మహానగర్ నేను మీ మనోజ్ పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దేశంలోని అన్ని భాషలు అవసరమని హిందీని వద్దంటున్న తమిళనాడు వాళ్ళ సినిమాలను హిందీలో డబ్ కూడా చేయొద్దని పవన్ అన్నారు. సో అయితే హిందీపై తమిళనాడులో ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉన్నమాట అందరికీ తెలుసు. హిందీని తమపై బలవంతంగా రుద్దొద్దంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారు. తాము తమిళానికి ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. ఈ క్రమంలో ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ప్రస్తుతం కొందరు భాషా సంస్కృతిని తిడుతున్నారని, హిందీని రుద్దొద్దంటూ కూడా హడావుడి చేస్తున్నారంటూ పరోక్షంగా తమిళనాడు అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అన్ని దేశ భాషలే కదా, తమిళనాడులో హిందీ వద్దనంటున్నారు. అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేయకండి. హిందీ వాళ్ళ డబ్బులు కావాలి కానీ హిందీ భాష వద్దంటే ఎలా? బీహార్ వాళ్ళు వచ్చినా ఇక్కడ పనిచేయాలి కానీ హిందీ వద్దు. భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి. బహుభాషలే దేశానికి మంచిది అన్నారు పవన్ కళ్యాణ్. సో ఆయన వ్యాఖ్యలపై అటు డిఎంకే నేతలు కూడా గట్టిగా స్పందించారు. అలాగే సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ పలు అంశాలపై స్పందించిన సమయంలో కూడా ప్రకాష్ రాజ్ ఆయనకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సో అంటే తెరపైకి ఇప్పుడు డిఎంకే వర్సెస్ ఎన్డీఏ కూటమి ఇప్పుడు దాకా ఉంది. సో ఇప్పుడు ఇది కాస్త ఈ పొలిటికల్ టర్న్ కాస్త సినిమా వాళ్ళ ఇష్యూగా మారుతుంది. ఎందుకంటే సినిమా వాళ్ళ ఇష్యూ వచ్చిందంటే కనుక తమిళ్లో తీసిన సినిమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇప్పుడు ఇవాళ రేపు అందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒకవేళ తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయొద్దు అనే వివాదం కనుక ముదిరితే ఇది నిజంగా నేషనల్ ఇష్యూ అవుతుంది. ఇప్పటికే ఆల్రెడీ ఆల్మోస్ట్ నేషనల్ ఇష్యూ అయిపోయిందని చెప్పాలి. సో ఈ వివాదం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.